మనము జన్మించినప్పుడు ఏవో తెలియని ఊహల కేరింతలు, చూసారా, బోసి నవ్వులు, భవిష్యత్ ఆశా సౌధాలుగా ఉంటాయి. పసిపిల్లల మనోభావాలు, ఆలోచనలు. తల్లిని చూస్తే సంతోషంతో పొంగిపోతారు. తల్లి గోరుముద్దలు తిని ఆనంద పరవశం పొందుతారు పసిపిల్లలు. ఆ తరువాత 1-2 సంవత్సరాలు వచ్చేసరికి అల్లరి చేష్టలు, చిలిపి చేష్టలతో తల్లిదండ్రులను మురిపింపజేస్తారు. ఊహకందని ఆనందం, సంతోషం పసిపిల్లల చిలిపి చేష్టల్లో మనకు కనిపిస్తాయి కదా. ఆ తరువాత 3-4 సంవత్సరాలకు స్కూలుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, స్కూల్లో చేర్చేటప్పుడు వారి బాధ, వారి ఏడుపు, తల్లి తండ్రిని వదిలి వెళ్ళలేని ఆ వింత వింత అనుభవాలు, ముఖంలో కోపం, ఎలా ప్రచురించాలో తెలియదు, ఎలా ఏడవాలో తెలియదు, తీసుకెళ్ళి ఎక్కడో బంధిస్తారేమనేటువంటి భయం. చూసారా, స్కూలుకు వెళ్ళే ప్రారంభంలో వింత చేష్టలు, వింత మనోభావాలు ఉంటాయి స్కూలుకు మొట్టమొదట వెళ్ళే పిల్లలకు. ఆ తరువాత స్కూల్ వాతావరణానికి అలవాటు పడ్డాక స్నేహితులు, సన్నిహితులు, వాళ్ళతో చిలిపి చిలిపి అల్లరి, కొట్లాటలు. టీచర్ నన్ను గిచ్చింది, టీచర్ కొట్టింది, టీచర్ అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు, కోపతాపాలు. అంతలోనే ప్రేమ పొంగి పొరులుతుంది. భోంచేసేటప్పుడు పంచుకొని తినడం, అదో అరటిపండు తీసుకో, ఈ స్వీట్ తీసుకో, కేక్ తీసుకో అని స్నేహితులతో పంచుకుంటారు. అప్పుడు వాళ్ళలో ప్రేమ, దైవత్వం మనకు ఉట్టి పడతాయి. అదే 6-7 సంవత్సరాలు వచ్చేసరికి పంచుకోరు, తామే తినాలంటారు. ఒకరికి ఇవ్వడానికి నో 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 మమ్మీ ఎందుకు ఇస్తావు, నేను తింటానుగా. చూడండి, 4-5 సంవత్సరాల పిల్లలు మమ్మీ నా ఫ్రెండ్కి ఇవ్వు, ఎందుకు మమ్మీ నాకు ఒక్కదానికే ఇస్తావు అన్నటువంటి పిల్లలు కొంచెం 7-8 సంవత్సరాలు వచ్చేసరికి ఎందుకు ఇస్తావు, స్వార్థం. పిల్లల వయసు పెరిగే కొద్దీ మనసులో స్వార్థం పెరుగుతుంది. ఇంకా 10 సంవత్సరాలు దాటేసరికి అబ్బో, కోపతాపాలు, కొట్లాటలు, కొట్టుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు. సార్ వాడు కొట్టాడు సార్, సార్ వీడు నన్ను ఏం పోయి అన్నాడు సార్, ఏం రా అన్నాడు సార్, ఇలా. ఇంకా అమ్మాయిలు అయితే చాలా సున్నితం, సులభంగా కన్నీళ్లు పెట్టేస్తారు, చిన్న మాటకు కన్నీళ్లు దించేస్తారు. ఇలా ఒక్కొక్క స్టేజ్ దాటే కొద్దీ మనిషిలోని మనోభావాలు పెరిగిపోతాయి. పసితనంలో ఉన్నటువంటి దైవత్వం కనుమరుగైపోతుంది. రాను రాను పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ నేను, నాది, నాకే కావాలి అనేటువంటి స్వార్థ భావనలు పెరుగుతాయి.
ఇంకా 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి వింత పోకడలు, వింత స్నేహాలు, వింత అనుభవాలు, అద్దం మీద ఎక్కువసేపు కూర్చోవడం, అటు ఇటు సరిచూసుకోవడం, నేను అందంగా ఉన్నానా, ఎలా ఉన్నాను, తమన్నాలా ఉన్నానా, కాజోల్లా ఉన్నానా, త్రిషలా ఉన్నానా అని పోల్చుకోవడం. అబ్బాయిలు నేను ఈ యాంగిల్లో మహేష్ బాబు, ఆ యాంగిల్లో ప్రభాస్, వెనక నుంచి రామ్ చరణ్, ఇలా కొత్త కొత్త యవ్వన పోకడలు, వింత ఆకర్షణలు లోను కావడం, చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడం, కొత్త కొత్త స్నేహాలు చేయడం, కొత్త ఆశల సౌధాలు నిర్మించుకోవడం, ఆ తర్వాత ఉద్యోగం, వివాహం. 1 సంవత్సరం కొత్త దంపతులు, నూతన దంపతులు, వాళ్ళ యొక్క ఆశలు, మనోభావాలు, జ్ఞాపకాలు, ఒకరిద్దరు పిల్లల కలిగిన తరువాత సమస్యలు మొదలవుతాయి. అంతకు ముందు ఉన్న ఆకర్షణలన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు మారిపోయాయి. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు నోరు మూసుకో అంటే నువ్వే నోరు మూసుకో, చెయ్యెత్తితే నేను చెయ్యెత్తుతా. ఉంటాయి సంసారాలైనాక, దంపతులైనాక కలహాలు ఉంటాయి. కలహాల కాపురాలు లేకపోతే అది కాపురమే కాదు కదా. అయితే అవి తీవ్ర స్థాయికి పోకూడదు, విడాకుల వరకు పోకూడదు. భార్యాభర్తలు పసిపిల్లల కోసమైనా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా ఒకరి భావాలను ఒకరు మన్నించుకోవాలి, గౌరవించుకోవాలి. కానీ కుదరడం లేదు. ఇద్దరూ చదువుకున్న వారైతే నువ్వెంత సవాల్ విసురుకుంటారు. లేదు, స్త్రీ చదువుకోకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన స్త్రీలైతే కొంతవరకు సరిదిద్దుకొని అడ్జస్ట్ అయ్యి వాళ్ళు కాపురం చేస్తారు. కానీ పెద్దలు వీళ్ళ సంసార వ్యవహారాల్లో చెయ్యి పెట్టకూడదు. ముఖ్యంగా అమ్మాయి యొక్క తల్లి అంటే అబ్బాయికి అత్త, లేదు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అంటే అమ్మాయి యొక్క మామ, అత్తలు, ఆడపడుచుడు, వీళ్ళు మధ్యలో దూరడం వల్ల సంసారాలు చెడిపోతున్నాయి. కుండ బద్దలైతే అతికించలేం కదా. సో వేరు కాపురాలు వెళ్ళడం, ఇక్కడ కొంచెం స్వార్థం, నేను గొప్ప అనేటువంటి ఒక భావన ఏర్పడడం, అవి తీవ్ర రూపం దాల్చితే విడాకులకు వెళ్తారు. చూసారా, ఈరోజు కోర్టులో నేరాల కేసుల కంటే విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతమంది ప్లీడర్లు ఉన్నా, వకీళ్ళు ఉన్నా, లాయర్లు ఉన్నా, వాళ్ళకి ఈరోజు చేతి నిండా కేసులు. వాటిలో సగం కేసులు విడాకుల కేసులే. దాంట్లో విడాకులు తీసుకున్నటువంటి తల్లిదండ్రులలో ముఖ్యంగా కష్టాలకు పాలయ్యేవాళ్ళు పిల్లలు, తెలియని వయస్సులో ఉన్న పిల్లలు. తల్లిదండ్రులు విడిపోతే సింగిల్ పేరెంట్, ఆ పిల్లలకు తండ్రి ఉంటే తల్లి ఉండదు, తల్లి ఉంటే తండ్రి ఉండదు. ఎందుకు? విడాకులు.
ఆ సింగిల్ పేరెంట్ పిల్లల బాధలు వర్ణనాతీతం. అమెరికాలో సింగిల్ పేరెంట్ పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, చివరికి వాళ్ళు నేరస్తులుగా తయారవుతున్నారు. చూసారా? అబ్బాయిలైతే నేరస్తులు కావడం, అమ్మాయిలైతే విచ్చలవిడిగా జీవించడం అలవాటు పడిపోతున్నారు. కానీ మన భారతీయ సంస్కృతిలో అలా కాదు కదా. భార్యాభర్తలు విడిపోతే సంఘంలో గౌరవం పోతుంది కదా. ఆ పిల్లలకు మీ తండ్రి లేడేమి, ఎక్కడున్నాడు అని అడిగితే ఆ పసిబాలుడు లేదా చిన్న అమ్మాయి ఏం సమాధానం చెప్పగలదు? విడిపోయారని చెప్పుకోలేక, ఎందుకు విడిపోయారో అర్థం కాక కుటుంబాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. ఇక ఆ తర్వాత మధ్య వయస్సులో పిల్లలు దూరం కావడం, ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడం, వివాహరీత్యా వెళ్ళిపోవడం తల్లిదండ్రులకు మనోవ్యధ మిగులుతూ ఉంది. ఇంకా వృద్ధాప్యానికి చేరితే 60-70 వయసు దాటితే కనుచూపు తగ్గి, చెవి వినికిడి లోపించి, శరీరం కదలడానికి మొండికేస్తూ, తమ పనులు తాము చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితం సాగించాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఒక నరకంలా, ఒక ఇబ్బందిలా ఎన్ని రోజులని పిల్లలు కానీ సేవ చేయడానికి ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవన పోరాటంలో వాళ్ళు సమయం లేకుండా పోతూ ఉంది తల్లిదండ్రులను చూసుకోవడానికి. బాగా డబ్బున్న వాళ్ళైతే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి చోట వృద్ధాశ్రమాలలో చేర్పించడం, ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలైతే ఏదో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో చేర్పించడం, ఇలా ఎవరూ ఊహించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూర్వం మా తాత, అవ్వ వాళ్ళకి ఎంతో గౌరవం ఉండేది కుటుంబంలో. పెద్దలని అందరూ గౌరవించేవాళ్ళు, పాద నమస్కారాలు చేసేవాళ్ళు. విజయదశమి వస్తే ఎక్కడి నుంచో వచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవాళ్ళు. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఈనాడు వృద్ధుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాలమహిమ, కలిమహిమ. తల్లిదండ్రులు చిన్నపిల్లలను ఈ మధ్య గరికపాటి నరసింహారావు ఉపన్యాసంలో చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో వేసి దూరంగా పెట్టి చదివిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైనాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించకుండా ఉంటారా? వాళ్ళు ఆ విధంగా పగదీర్చుకుంటారని ఒక ఉపన్యాసంలో చెప్పాడు. వ్యంగ్యంగా చెప్పాడు అనుకోండి, తమాషాగా చెప్పాడు, కానీ అది నగ్న సత్యమే కదా. కాబట్టి జీవితం అనేది ఈ ఆధునిక కాలంలో చాలా కష్టమైంది. గతంలో అయితే వృద్ధులంతా ఒక పల్లెటూరులో కానీ గ్రామంలో కానీ ఒక దగ్గర సాయంకాలం చేరి, ఏదో ఉదయం పూట చేరి స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ పొద్దు గడిపేవారు. కాఫీ సమయానికి కాఫీ వచ్చేది, టిఫిన్ సమయానికి టిఫిన్ వచ్చేది, భోజనం సమయానికి భోజనం వచ్చేది. ఇలా ఏ ఇబ్బంది లేకుండా వృద్ధులు గతంలో జీవించేవాళ్ళు. కానీ రాను రాను నాగరికత పెరిగే కొద్దీ, చిన్న కుటుంబాలు పెరిగే కొద్దీ, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యే కొద్దీ వృద్ధులు ముఖ్యంగా బలి పశువులు అవుతున్నారు.
పిల్లల తాము కని పెంచినటువంటి పిల్లలు స్వార్థంతో విడిపోయినప్పుడు ఇంకా వృద్ధులైన పెద్దలను పట్టించుకునేవారు లేకుండా పోవడం చాలా దయనీయంగా ఉంది. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది వృద్ధాప్యానికి వయసు మళ్ళినటువంటి శారీరక బలహీనత, మానసిక బలహీనత, పంచేంద్రియాల బలహీనత, కర్మేంద్రియాల బలహీనత వల్ల ఈ శరీరం ఎండకు తట్టుకోలేదు, చలిగాలికి తట్టుకోలేదు. చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకోలేదు. అనుకోకుండా చలి, జ్వరం ఇలాంటివి బాధిస్తున్నాయి. ఇంకా వీటన్నిటికీ తోడు మహమ్మారి, కరోనా మహమ్మారి పట్టి పీడిస్తూ ఉంది, దాని భయం. ఇలా వైద్యపరంగా, శాస్త్రపరంగా ఎన్నో ఉపయుక్తమైనటువంటి ప్రయోగాలు చేసి జీవితాన్ని సులభంగా గడపడానికి వస్తున్నాయి. అయినప్పటికీ వృద్ధుల జీవితం బరువుగా మారుతూ ఉంది. చూసారా, పసితనం నుంచి, పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు ఎన్ని రకాల అనుభవాలు, ఎన్ని రకాల కష్టసుఖాలు, ఎన్ని విధాల సుఖ సంతోషాలు. చివరికి రామ సీత అనుకుంటూ నన్నెప్పుడు తీసుకెళ్తావయ్యా, నాకెప్పుడు ముక్తి ప్రసాదిస్తావయ్యా అని భగవంతునిపై భారమేసి రోజులు లెక్క పెట్టుకుంటూ జీవితాన్ని గడిపేటువంటి నాలాంటి వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. తప్పదు కదా. ఏమైనా మనిషి ఆశాజీవి, ఆశతో బతకాలి. మనుమలు, మనవరాండ్రు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలనే కోరికతో బతకాలి కదా, ఆశతో బతకాలి కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, వృద్ధాప్యం అనేది వరమా శాపమా? boon or bane? Can you tell me? ఒకవైపు శాపం, ఒకవైపు వరం. నా పిల్లలు, నా కొడుకులు, నా మనుమలు, నా మనుమరాండ్రు, నా కూతుళ్ళు, వాళ్ళ సంసారాలు చక్కగా ఉన్నాయి, సుఖంగా ఉన్నారు అంటే సంతోషమే కదా. వారిలో ఎవరికి ఇబ్బంది కలిగినా, వాళ్ళలో ఎవరి సంసారం ఇబ్బందిలో పడినా బాధ తప్పదు కదా. ఏమి చేయలేని స్థితి, బాధపడడం తప్ప మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. చెప్పినా నేటి యువత వినరు. నీకు తెలియదులే నాయన, నీకు తెలీదు మమ్మీ, మీరు ఊరుకోండి, మీరు మా దీంట్లోకి వేలు పెట్టకండి, మా జోలికి రాకండి, ఇది మాకు సాధారణంగా ఇబ్బందులు వస్తుంటాయి, మేమే ఎంచుకుంటాము, మీరెందుకు అనవసరంగా బాధపడకండి అని చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు దీపావళి కదా, దీపావళి అందరూ కలిసి, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ఒక చోట ఈ పండుగ చేసుకుంటే ఆ వృద్ధులు, ఆ పెద్దలు పొందే ఆనందం ఒక్కసారి గుర్తు చేయడానికే
ఈ 2 మాటలు చెప్పాల్సి వచ్చింది. అన్యథా భావించకండి. ఉంటాయి, ఇబ్బందులుంటాయి, సుఖాలుంటాయి, సంతోషాలుంటాయి, కష్టాలుంటాయి, దుఃఖాలుంటాయి, పగలు చీకటి సహజమే కదా, తట్టుకోవాలి. ఆకు రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు రేపో రాలిపోయే స్థితిలో ఉంది. రాలిపోవాల్సిందే కదా. సో మిత్రులారా, నా తోటి వయోవృద్ధులారా, ఉన్నదాంతో సంతృప్తిగా సంతోషంగా ఉండండి. ఎవరి గురించి ఆలోచించకండి. కనీసం ఈ వయసులో భగవంతుని పైన నమ్మకంతో భగవన్నామ స్మరణ చేస్తూ అంతా ఆయనకే వదిలిపెట్టి అంతా ఆయనే చూసుకుంటాడని నమ్మకంతో జీవించాలని ఆశిస్తూ ఈ 2 మాటలు మీతో పంచుకున్నాను. శుభం భూయాత్. సర్వే జనో సుఖినో భవంతు.